రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గందరగోళం నడుమే సభను నిరవధికంగా స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. జనవరి 31 నుంచి శుక్రవారం వరకు జరిగిన సమావేశాల్లో మొత్తం 16 బిల్లులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. వక్ఫ్ బిల్లు 2025తో సమాజంలో శాశ్వత విభజనను తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేసిన విమర్శలపై దుమారం రేగింది. సోనియా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ అధికార పక్ష నాయకులు డిమాండ్ చేశారు. దీంతో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక మరోవైపు పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు చట్టవిరుద్ధమన్నారు. వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందని ఓవైసీ ఆరోపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే ఈ సభలు ఖచ్చితంగా చారిత్రాత్మకమని చెప్పుకోవాలి. ఎందుకంటే వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి అనేక సంవత్సరాలుగా దీనిపైన కొంత వర్గం డిమాండ్ చేస్తోంది, ఖచ్చితంగా ఈ బిల్లును తీసుకురావాలనేటకు. బీజేపీ తమ సంఖ్యాబలం ఎక్కువ ఉండడంతో ఆమోదింప చేసుకుంది. కాకపోతే ఇటు సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ విమర్శల్ని మరోవైపు బీజేపీ నాయకులు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా ఈసారి సభ ఎలా జరిగింది, ఏంటి, ఇప్పుడు వాయిదా పడిన సందర్భానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే సభ్యుల గందరగోళం మధ్య ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఓఎం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం లోక్సభ ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. ఏదైతే నిన్న వక్ఫ్ బిల్లు పాస్ చేసుకున్న తర్వాత సోనియా గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో, ఈ బిల్లు వల్ల సమాజంలో శాశ్వత విభజన తీసుకువచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు ఈరోజు సభలో దుమారం రేగాయని చెప్పచ్చు. ఎన్డీఏ సభ్యులు, బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానికి ప్రతిపక్ష పార్టీలు ససేమిరా అన్నాయి. వాళ్ళు కూడా ఇరువైపుల నుంచి విమర్శలు, ప్రత్యారోపణలు, ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి, ఇవాళ వరకు కూడా కొనసాగుతూ వచ్చాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో 16 బిల్లులు ఎన్డీఏ ప్రభుత్వం పాస్ చేసింది. అందులో కీలకమైన బిల్లు ఏదైతే నిన్న మొన్న జరిగిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఏదైతుందో అది సభను వాడివేడిగా చర్చ జరిగిందని చెప్పచ్చు. ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతుందో, చట్టాన్ని సవరించాలన్న బిల్లు ఏదైతుందో అది దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించని చెప్పచ్చు. అదేవిధంగా ఈ వక్ఫ్ చట్ట సవరణ జరగాలని చెప్పేసి బీజేపీ పదే పదే చెబుతూ వచ్చింది. ఏదైతే గత కొంతకాలంగా కూడా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన బిల్లులు అన్నీ కూడా పాస్ చేసుకుంటూ వచ్చింది. మనకి ఆర్టికల్ 370 కావచ్చు, తలాక్ కావచ్చు, లేకపోతే ఎన్సీసీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి ఏవైతే బిల్లులు ఏవైతే ఉన్నాయో ఈ వివాదాస్పద బిల్లులన్నింటినీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాటన్నింటినీ కూడా పాస్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించి కూడా బిల్లు నిన్న పాస్ అయిపోయింది. ప్రస్తుతం అటు రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో పాస్ అయింది. ఈ పాస్ అయిన బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపించారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఇక చట్టం రూపొందుతుందని చెప్పచ్చు. అంటే మరోవైపు ఇటు ఎంఐఎం నేత ఓవైసీ కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అంటే సోనియా గాంధీ వ్యాఖ్యలే కొంత దుమారాన్ని రేపాయి. దేశంలో శాశ్వత విభజన దిశగా ఈ బిల్లు ఉందంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి బీజేపీ ఎంపీలు కూడా నిరసన చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే మరొక వైపు ఇటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆయన మాట్లాడుతూ మేము సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, ఈ అంశానికి సంబంధించి ఇది ఏమాత్రం చట్టబద్ధం కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశారు. అంటే దీనికి సంబంధించి బీజేపీ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు శ్రీనివాస్? ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే బీజేపీ కావచ్చు, ఎన్డీఏ సభ్యులు కావచ్చు, లేకపోతే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా సెక్యులరిజాన్నితోని నడుస్తున్న పార్టీలు. కానీ ఎంఐఎం, ఆల్ ఇండియా ముస్లిం ఇత్తేవుద్దాన్ ముస్లిం పార్టీ అవుతుందో, ఎంఐఎం పార్టీ ఉందో అది ఫక్తు ముస్లింలకు సంబంధించిన పార్టీ అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ చెప్తారు. సో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిన్న లోక్సభలో చేసిన ప్రసంగం కావచ్చు, లేకపోతే కొద్దిసేపటి క్రితమే ఆయన సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టడం జరిగింది. సో ఎంఐఎం మాటలు ముస్లింలకి అనుకూలంగా ఉంటాయి. ముస్లింల ఏవైతే ఫేవర్ చేయాలో అందుకునగానే ఎంఐఎం
అదే దారిలో నడుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టడానికి జరిగింది. ఏదైతే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ఇది సహేతుకంగా లేదు, దీని మీద సుప్రీంకోర్టు కల్పించుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఈ బిల్లుకి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ కేసును స్వీకరిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చట్టసభలో జరిగిన బిల్లు. ఈ బిల్లుకు సంబంధించి సభ్యుల ఆమోదం ఉంది. ఇటు లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో కావచ్చు, ఇరు సభలలో కూడా మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలా మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపిన బిల్లుల మీద సుప్రీంకోర్టు కల్పించుకునే దాఖలాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చట్టం ఏర్పడ్డ తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా సుప్రీంకోర్టు మీదనే ఉంటుంది. ఏవైతే పార్లమెంటు చేసే చట్టాలను సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టులు ఫాలో కావాల్సి ఉంటుంది. అంతే తప్ప చట్టంలో ఏమైనా లొసుగులు, ఏవైతే ఈ చట్టం రూపొందించిన తర్వాత చట్టంలో ఏమైనా లొసుగులు ఉంటే అప్పుడు సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టులు కల్పించుకునే రైట్ ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఇంకా చట్టం ఏర్పడాల్సి ఉంది. రాష్ట్రపతి వద్దరికి వెళ్ళింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ చట్టం ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి తీసుకుంటుందా లేదా, స్వీకరిస్తుందా లేదా, అదేవిధంగా స్వీకరిస్తే ఏ విధంగా స్వీకరిస్తుంది అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఉభయ సభలోనే ఆమోదించబడిన బిల్లు. ఈ బిల్లు ఇంకా చట్టం కావాల్సి ఉంది. సో మొత్తానికి ఏదైతే ఇటు లోక్సభ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. ఈ లోపు అనుకున్నట్టుగానే అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. మొత్తానికైతే ఈ పార్లమెంట్ సమావేశాల్లో మొదటి నుంచి కూడా గందరగోళం నెలకొన్నప్పుడు కూడా చివరిగా 3 రోజులు మాత్రం చాలా కీలకమనే భావించాలి. ఈ చివరి 3 రోజులు కూడా ఏదైతే లోక్సభలో అటు వక్ఫ్ చట్ట సవరణ కావచ్చు, అటు పాస్ చేసుకోవడం కావచ్చు, ఇక్కడ అదేవిధంగా రాజ్యసభలోనూ అది ఏకపక్షంగా వెళ్ళిపోవడం కావచ్చు. సో మొత్తానికైతే ఈసారి పార్లమెంట్ సమావేశాలు గందరగోళం మధ్య ముగిశాయి. ఏదైతే ఎన్డీఏ కూటమి ఏది చేయదలుచుకుందో అది చేసి తీరిందని మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక మరోవైపు సుప్రీంకోర్టు ఈ చట్ట సవరణకు సంబంధించి ఏమైనా డైరెక్షన్స్ ఇస్తుందా లేకపోతే మౌనంగా ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.